కారణంగా కడప జిల్లాలోని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. ఉదయం నుంచి రాత్రి వరకు ఆలయాలు శివనామ స్మరణతో మారుమోగాయి. జమ్మలమడుగు నియోజకవర్గంలోని కన్యతీర్థం, ఆగస్తేశ్వర స్వామి కోన, సోమేశ్వర స్వామి ఆలయాలకు భక్తులు భారీగా తరలివచ్చారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై శివయ్యను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఉదయం సామూహిక రుద్రాభిషేకాలు, రాత్రి అన్నపూర్ణాభిషేకం, శివ పార్వతుల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు నడిపి సౌకర్యం కల్పించారు. మహాశివరాత్రి రోజున శివపార్వతులను భక్తి శ్రద్ధలతో దర్శించుకుని పూజలు చేస్తే మనలోని అజ్ఞానం తొలగి జ్ఞానం సిద్ధిస్తుందని ఆలయ పూజారి పేర్కొన్నారు. జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరు సదాశివః. శివ అంటే శుభములను కలిగించేటువంటి విషయం. ఆ స్వరూపం ఇవాళ శివరాత్రి, శుభములను కలిగించేటువంటి రాత్రిగా ఇవాళే మాఘ కృష్ణ చతుర్దశ్యాం నిశీతి. శివుడు జ్యోతిష్ రూపంలో వెలిగినటువంటి ఆవిర్భవించిన పరమ పవిత్రమైనటువంటి రోజు. ఈ శివరాత్రి రోజున శుభములను కలిగట కోసం మన సోమేశ్వర స్వామి దేవస్థానంలో ఉదయం నుంచి కూడా విశేషమైన అభిషేకములు, లింగోద్భవ సమయంలో పరమ పవిత్రమైనటువంటి అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకజ చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానాన్ని పోగొట్టి వెలుగులు నింపేటువంటి ఆ జ్యోతి స్వరూపమైనటువంటి పరమేశ్వరుణ్ణి ఆరాధించేటువంటి శుభమైనటువంటి రాత్రి. ఈ రాత్రి సమయంలోనూ ఈ రోజును కూడా శివార్చన చేసేటువంటి వారికి కైవల్యము లభిస్తుంది అని చెప్పేసి, మోక్షము లభిస్తుంది అని చెప్పేసి శివ పురాణ వచనం. యత్రాస్తి భోగో నహితత్ర మోక్షః. మోక్షాన్ని, భోగాన్ని రెండిటినీ కోరుకునేటువంటి వారికి ఈ శివరాత్రి, ఈ శివారాధన చాలా విశేషమైనటువంటి విషయం.